వ్యాపార రంగంలో రాణించాలంటే ముఖ్యంగా ప్రణాళిక ఉండాలి. మనం ఏ వస్తువు తయారు చేస్తున్నామో ఆ వస్తువుకు డిమాండ్ ఉందా లేదా, ముఖ్యంగా మార్కెటింగ్ సౌకర్యం చూసుకోవాలి. దీనితో పాటు పోటీ వ్యాపారం ఉంటుంది. దానిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఖచ్చితమైన నిర్ణయం ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా పాటించడం వల్లనే పేపర్ కప్ తయారీ పరిశ్రమలో విజయం సాధించానని అంటున్నారు సరికొండ రామరాజు. సొంత ఊరు నర్సరావుపేట. వ్యాపారం నిమిత్తం ఎర్రబాలెం వచ్చినట్లు తెలిపారు. 2008 వరకు సిపిఎంలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తూ 2010లో ఈ వ్యాపారం స్నేహితుల సహాయంతో ప్రారంభించానని అంటారాయన. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగారు. అందుకే కష్టాలు ఏమిటో చూసినవాణ్ణి. తక్కువ పెట్టుబడితో భార్య సహాయంతో ప్రారంభించిన ఈ వ్యాపారంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు సుమారు 5 లక్షల విలువైన సరుకును కాల్చేయడం పెద్ద షాక్. ఆయన నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టిందని, అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా విజయ తీరాలు అందుకున్నారు సరికొండ రామరాజు. పేపర్ కప్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా? కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరం, మార్కెటింగ్ ఎలా చేయాలి అన్న వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలంటే ఎస్ఆర్ పేపర్ ప్రొడక్ట్స్, ఎస్ఆర్ ఇండస్ట్రీస్ అధినేత, ఏపీ పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరికొండ రామరాజు ఇంటర్వ్యూ 9/12/2023 సాయంత్రం 5 గంటలకు మీ దీక్ష మీడియాలో మిస్ కాకుండా చూడండి.